పద్మనాభ మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఆ శాఖ ప్రతినిధి ఏఏ జ్యోతి భోజన వంటకాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొని శ్రద్ధగా విని పలు విషయాలను తెలుసుకున్నారు. తీవ్రమైన ఎండల ప్రభావానికి భయపడి కార్మికులు రాలేరనే అనుకున్న అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ నిర్వాహకులు విశేషంగా హాజరయ్యారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న పాఠశాల విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహారాన్ని ఏ విధంగా తయారు చేయాలన్న విషయాన్ని వీడియోల ద్వారా చూపిస్తూ శిక్షణ ఇచ్చారు. ఇక పిల్లలకు వడ్డించే సమయంలో ఓర్పు సహనం పాటించాలని, మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని వివరించారు. గోరుముద్ద ఎండిఎం ప్రోగ్రాంలో అవగాహన కల్పిస్తూ శిక్షణని వంటవారికి మరియు హెల్పర్స్కి ఈరోజు ఇవ్వబడుతుంది. రాష్ట్ర స్థాయిలో 21-22 తేదీల్లో జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రాము. ఈరోజు రేపు వేరువేరుగా మండలాల్లో ఈ విషయమై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం మరియు స్కూల్ స్థాయిలో కూడా నిర్వహిస్తూ పిల్లలకి తల్లిదండ్రులకి కూడా అవగాహన కల్పించాల్సిందిగా వంటవారిని మరియు స్కూలు స్టాఫ్ని కూడా కోరుతున్నాము. ఇది ఏమిటి అంటే ఒరిజినల్గా పిఎం పోషణ 1995లో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. నా పేరు పతివాడ అప్పలరసమ్మ. రౌతులపాలెం గ్రామము, రేవిడి పంచాయతీ, పద్మనాభ మండలం. ప్రథమిక పాఠశాలలో మేము వంట చేస్తున్నాం. ఈ మిడ్ డే మీల్స్ మొదలైన కానించి కూడా మేమే వంట చేసి పెడుతున్నాం. పిల్లలకి రుచికరమైన వంటలు పెడుతున్నాం. చాలా బాగా తింటున్నారు. వారం అంతా ఒక్కరోజు మానేసి గుడ్డు వారం అంతా ఉంటుంది. 3 రోజులు చిక్కీ పెడుతున్నాం, 3 రోజులు రాగి జావ పెడుతున్నాం, గుడ్డు కూర కాయగూరలు అన్నం పెడుతున్నాం.